మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అన్న క్యాంటీన్ అనేది మరి అందరూ కూడా మరి వృత్తి చేసుకునేవాళ్ళు, చేతివృత్తి చేసుకునేవాళ్ళు మరి రూ. 5 భోజనం అంటే చాలా వాళ్ళు తృప్తిగా తినడం ఏంటి, వాళ్ళ గురించి ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం పెట్టడం కూడా చాలా మంచిది. అది గత ప్రభుత్వంలో తీసేయడం, మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రారంభించడం అనేది చాలా మంచి పద్ధతి. ప్రభుత్వం రావడంతోనే అన్న క్యాంటీన్ మీద దృష్టి పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఈ క్యాంటీన్ మరి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మరియు చేతివృత్తి చేసుకునే కళాకారులకు అందుబాటులో తీసుకురావడం కూడా చాలా మంచిది. దీన్ని ప్రారంభించినందుకు చేతి కళావృత్తులు మొత్తం అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రూ. 5 తిండి అనేది ఈ ప్రభుత్వం పెట్టడమే కానండి. రూ. 5 అతనికి టిఫిన్ కూడా ఎవరికి రాదు. కానీ కడుపు నిండా భోజనం పెట్టడం అనేది ఒక మంచి అభిప్రాయంతో, ఒక మంచి సహకారంతో వాళ్ళకి అందించడం అన్నమాట. మన జగన్ గారి ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి కింద గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ప్రతి దగ్గర కూడా పేదల కోసం అందరికీ రూ. 5 అన్నం చాలా బాగుండేదండి. ఎక్కడికన్నా ఏ పని మీద వెళ్ళినా తాడేపల్లిగూడెం కానీ, నిడదోలు కానీ, లేకపోతే రామచంద్రపురమే కానీ, పాలకొల్లు కానీ, భీమవరం కానీ, ఏ ఊరు ఏదైనా పని మీద వెళ్ళినా అనుకోకుండా ఆ టైంకి మధ్యాహ్నం టైంలో ఏమైనా భోజనం చేయాలంటే బస్ స్టాండ్ పక్కన, లేకపోతే ఒక రైల్వే స్టేషన్ పక్కన, ఒక హాస్పిటల్ పక్కన కూడా రూ. 5 అన్నం అనేది చక్కగా పప్పు, కూర, సాంబారు, రసంతో ఎంచక్కగా ఉండేది. ఏదో పేదవాళ్ళనే కాదు, మధ్యతరగతి వాళ్ళు కూడా అందరూ కూడా వెళ్ళి హ్యాపీగా వెళ్ళి భోజనం చేసి వచ్చేవాళ్ళం. అలాంటిది జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అన్న క్యాంటీన్ అన్నదే తీసి పాడేశారండి. చాలా బాధలు పడి చాలా రకాలుగా మేము చాలా దగ్గరలో కూడా చూసాం. ప్రతి ఊర్లో కూడా ప్రతి దగ్గర కూడా తీసేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచారు, చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. గెలిచిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు అనేవి మళ్ళీ చక్కగా అందరు కూడా ప్రతి ఊర్లో కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఊర్లలో కూడా మళ్ళీ కలకలలాడుకుంటా సస్యశ్యామలంగా మళ్ళీ అందరు కూడా వెళ్ళి పేదవాళ్ళు అందరూ కూడా భోజనం చేస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కాలంలోకి వెళ్ళిపోయినట్టుగా ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా భోంచేసి ఎంతో ఆనందపడుతున్నారండి. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఎలాగే కొనసాగించాలండి. ఈ కార్యక్రమం అసలు ఎట్టి పరిస్థితులలో ఏ ప్రభుత్వం కానీ ఏది కానీ ఉన్నా సరే ఈ కార్యక్రమం అసలు చాలా మంచి కార్యక్రమం. అన్న క్యాంటీన్ అన్నది అసలు ఎవ్వరు కూడా అసలు చెప్పుకోలేనంత మంచి పని. ఇది చాలా మంచి కార్యక్రమం అండి. ఈ కార్యక్రమాన్ని ఎవ్వరు కూడా తీయకూడదు. దీన్ని ఇంకా డెవలప్ చేయాలి తప్ప ఇంకో ఊర్లో లేని ఊర్లో అందరూ కలిసి ఒక ఊర్లో లైన్ దగ్గర ఇంకో అన్న క్యాంటీన్ పెట్టించాలి. చాలా మంచి కార్యక్రమం అండి. ఈ కార్యక్రమాన్ని మొత్తానికి అసలు ఎవ్వరు కూడా తీయకూడదు. నా కూలీలు చేసినంత ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు. 3 పూటలనే, ఒక పూట కూడా కాదు. ఇదివరకు మరి గవర్నమెంట్ తీసిందంటే అది ఆడ తప్పు. అది ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే లోన్ చేయగలరు. రూ. 5 పెట్టడం వల్ల కూలీలు చేసినంత బాగా బతుకుతారు. ఏమన్నా నష్టమేం లేదు. గత ప్రభుత్వం అంటే అది నిర్లక్ష్యం, అది మెగా నిర్లక్ష్యం. అది అంతకంటే ఏం లేదు. ఇప్పుడు మాత్రం ప్రతి పేదవాడు బోటు హ్యాపీ ఫీల్ అవుతారు కూలీలు చేసిన ప్రజలందరూ. కూలీలు నుంచి ప్రతి ఒక్కరు పర్లేదు రూ. 5 అంటే 3 పూటలు కంప్లీట్ భోజనం చేయొచ్చాడు ఉన్నా లేకుండా సరే. ఇదివరకు అలా కాదు కదా. ఏడపోయినా సరే జనాలకు ఏమి ఉండేది కాదు. ఇప్పుడు ప్రజలకు బాగా ఉంది పరిస్థితి. పేద ప్రజలకి మెయిన్ మీరు అవసరం మిడిల్ క్లాస్ కూడా భోజనం చేస్తారు అవసరం అయితే. అది పేద ప్రజలకు మిడిల్ క్లాస్ కూడా నాన్నప్పుడు వెళ్ళి భోజనం చేయవచ్చు. పర్లేదు. రూ. 5 భోజనం ఏమవుతుందండి. ఈరోజు బయటకు పోతే టిఫిన్గా రూపాయలు అయిపోతుంది. దోశ ఇడ్లీ అవునా రూ. 3 రూపాయలు భోజనం చేయగలరు ప్రజలు. అన్న క్యాంటీన్ అనేది ప్రతి పేదవాడికి కూడా చాలా అవసరమైందండి. ఎందుకంటే ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఆకలికి పార్టీలతో సంబంధం ఉండదు. ఎవరైనా నిరుపేద అన్నవాడు ఓ రూ. 5 పెట్టి భోజనం కొనుక్కునే స్థాయి ఉంటుంది. అదే డబ్బున్నోళ్ళు అంటే ఎక్కడైనా కొనుక్కుని తింటారు పెద్ద పెద్ద హోటల్లో. సామాన్యుడు తినలేడు కదండి. సామాన్యుడు తినగలిగినా పేదవాడు అసలు తినలేడు. కాబట్టి రిక్షా వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, మిగిలిన ఈ చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళందరికీ కూడా అన్న క్యాంటీన్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే అది ఆకలి అనేది ఎవరికైనా ఒకటే. సమయానికి భోజనం దొరకడం అంటే భగవంతుడి దయ. అది ఇలా ఈ అన్న క్యాంటీన్ రూపంలో దొరకడం అనేది కూడా పేదవాడికి చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. అంటే ఇది అన్న క్యాంటీన్ అనేది ఏంటంటే ఓన్లీ కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రతి పార్టీ కూడా పేదవాడి సంక్షేమమే చూడాలి. అదే ధర్మం.